వనపర్తి రాజకీయాల్లో మాటల యుద్ధం ముదిరింది. ఓటమి బాధలో బీఆర్ఎస్ మాజీ నాయకులు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో వనపర్తికి 1 ఎకరం అదనంగా సాగునీరు ఇవ్వలేదని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలమూరు ప్రాజెక్టుకు 5,000 కోట్లు పెండింగ్ బిల్లులకు 4,000 కోట్లు చెల్లించిందని తెలిపారు. ముఖ్యమంత్రిపై ఇష్టారీతిగా మాట్లాడితే చూస్తూ ఊరుకుపోమని కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా సమాధానం ఇస్తారని స్పష్టం చేశారు. కూడంగా అనుకున్నట్టు ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యే, నేను వనపర్తి ఎమ్మెల్యే. ఏం తేడా ఉంది? నాకు 4 చేతులు ఉన్నాయి, ఆయన 4 తలకాయలు ఉన్నాయి. ఆయనకు అందరికి మేము ఛాలెంజ్ చేసినాం, మీరందరూ ఇవన్నీ అబద్ధాలు చెప్తే, ఇప్పుడు ఇట్లా చెప్తే ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే డిపాజిట్ కూడా రాదు. మీకు సిగ్గు శరము ఇంకా ఏమైనా ఉంటే ఫస్ట్ మీ ఇంట్లోకి వెళ్ళి బయటికి దొబ్బిన మీ కవితమ్మ చెప్పిన దానికి మీరు అక్కడ ఆన్సర్ చెప్పి బయట తిరిగే నైతికత మీకుంది. లేకపోతే ఒక ఆడబిడ్డ చేతిలో మీరు ఎంత ఈనంగా మాట్లాడుతున్నారో మీకు తెలుస్తలేదు. అవన్నీ ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. రాబోయే రోజులలో ఇట్లనే అబద్ధాలు చెప్తే అక్కడ ఉన్న ఎవ్వరికి డిపాజిట్ కూడా రావు. స్పెసిఫిక్లో వనపర్తిలు ఉన్న ఆయనకు ఇంకోటి చెప్తున్నా, ఆయనకు ఆయన వెంబడి 2-3 మిగిలినరు. వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళకి నీవు ఎంత కొట్టుకున్నా, నీవు ఏం చేసుకున్నా, నువ్వు A4 అనుకున్నా, A3 అనుకున్నా, A5 అనుకున్నా, నీకు బీఫామ్ వాళ్ళు ఇవ్వరు. ఆ బీఫామ్ ఎందుకు ఇవ్వరంటే వెంబడి ఒక ఆయన పాత, నేను కుప్పం తర్వాత ఆయన అనుకున్నాడు, ఈ మధ్యలో ఇంకో ఆయన జమాయిండు. వాళ్ళందరూ ఈయనకి ఎక్కడ వెనుక నుంచి ముందల నుంచి పొడుస్తున్నారు. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి ఈ ప్రజలకు పోయి ఇదంతా ప్రాజెక్టులకు పోయి విహారయాత్రలకు పోతున్నా ఈయనకు కూడా నేను వార్నింగ్ ఇస్తున్నా, చెప్తున్నా. ఇంకొకసారి మీ చెంచాలతోన మీ కుక్కలతోన చెప్తున్న పిచ్చి పిచ్చి మాట్లాడితే మేము ఎలక్షన్ల కంటే ముందు నేను నెంబర్ 4 నెంబర్ 3 అన్నప్పుడే అదే పాలిటెక్నిక్ వేదికల శివసేన గారు ఉన్న నామినేషన్ రోజు చెప్పినా, నువ్వు గుండి సూత్తున్న మా కార్యకర్తలను టచ్ చేస్తే మేము గడ్డపడత వస్తామని చెప్పినాం. ఇప్పుడు ఇంత అధికారం నుండి మేము ఇంత సహనంగా ఉన్నామంటే వనపర్తి ప్రజల కోసం ఉన్నాం. ఇంకోసారి పిచ్చి పిచ్చి మాట్లాడితే ఇంకా ఏమవుతుందో మీరు మీ ఊహకే వదిలేస్తున్నాం. ఆయన కేటీఆర్